ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. అమెరికా ఈ ఒక్క మాట వెనుక ఎన్నో ఆశలు, మరెన్నో కలలు. మధ్యతరగతి తల్లిదండ్రుల జీవితాశయం. తమ బిడ్డలు ఉన్నత చదువులు చదవాలి, గొప్ప ప్రయోజకులు కావాలి, తమ కష్టాలన్నీ తీరాలి అనే బలమైన కోరిక. కానీ ఆ ఆశల రెక్కలు అర్ధాంతరంగా విరిగిపోతే, ఆ కలల సౌధం కళ్ళ ముందే కూలిపోతే, ఆ తల్లిదండ్రుల గుండె కోతను వర్ణించడానికి సరిపోవు ఏ మాటలు. ఎవరిని నొప్పించదు, ఎవరిని బాధ పెట్టదు, మమ్మల్ని బాధ పెట్టదు. ఇవాళ బాధ పెట్టిపోయింది మమ్మల్ని. ఏం లేదు, డాడీకి బిజీ కదా. మహబాద్ జిల్లా గార్లకు చెందిన మేఘన, ముల్కనూరుకు చెందిన కడియాల భావన 3 ఏళ్ల క్రితం కళ్ళల్లో కొత్త మెరుపుతో, గుండె నిండా ఆత్మవిశ్వాసంతో ఎంఎస్ చేయడానికి అమెరికా విమానం ఎక్కారు. కొత్త దేశం, కొత్త వాతావరణమైన లక్ష్యం మాత్రం ఒకటే. కష్టపడి చదివారు, విజయవంతంగా డిగ్రీలు కూడా పూర్తి చేశారు. ఇంకొన్ని రోజుల్లో మంచి ఉద్యోగం తెచ్చుకొని తమ కోసం సర్వస్వం ధారపోసిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలనుకున్నారు. లైఫ్లో సెటిల్ అవ్వటానికి ఇదే తొలి మెట్టు అని ఎంతో ఆశపడ్డారు. కానీ వారు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లుగా కాలిఫోర్నియాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం, ఘోర ప్రమాదం వారి కలలను చిదిమేసింది. క్షణాల్లో మొత్తం తలకిందులైపోయింది. పూర్తిగా రివర్స్ అయిపోయింది పరిస్థితి. మృత్యువు అంత వేగంగా దూసుకొస్తుందని వాళ్ళు అస్సలు ఊహించలా. ఆశలన్నీ అడియాశలైపోయాయి. భవిష్యత్తుపై వారు పెట్టుకున్నటువంటి, వాళ్ళు నిర్మించుకున్నటువంటి సుందర స్వప్నాలన్నీ కూడా ఆ రోడ్డు ప్రమాదంలో ఛిద్రమైపోయాయి. ఎవరిని నొప్పించదు, ఎవరిని బాధ పెట్టదు, మమ్మల్ని బాధ పెట్టదు. ఇవాళ బాధ పెట్టిపోయింది మమ్మల్ని. ఏం లేదు, డాడీకి బిజీ కదా. మేఘన, భావన సహా మొత్తం 8 మంది స్నేహితులు 2 కార్లలో కాలిఫోర్నియాలో టూర్కి బయలుదేరారండి. ఈ క్రమంలో అలబామా హిల్స్ రోడ్లో మలుపు వద్ద మేఘన, భావన ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు కోల్పోయింది, లోయలో పడిపోయింది. వాళ్ళిద్దరూ స్పాట్లో చనిపోయారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. యువతుల మృతితో వారి కుటుంబం పూర్తిగా శోకంలో మునిగిపోయింది. ముల్కనూరులో భావన ఇల్లు ఇప్పుడు కన్నీటి సంద్రమైంది. నా బిడ్డ అమెరికాలో ఉంది, పెద్ద చదువు చదివింది అని మొన్నటి వరకు గర్వంగా తల్లిదండ్రులు చెప్పుకున్నారు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరితో, బంధువులతో, కుటుంబ సభ్యులతో, ఆ ఊరి ప్రజలతో, అందరితో ఎంతో గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అమెరికాలో చదువు పూర్తయిపోతుంది, మంచి ఉద్యోగం వస్తుంది అని గర్వంగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు బిడ్డ శవం ఎప్పుడు వస్తుందో అని చెప్పి దిక్కులు చూస్తున్నారు. వాళ్ళు పస్తులుండి అప్పులు చేసి జీవితాన్ని పణంగా పెట్టి వాళ్ళని చదివించారు. బిడ్డ తిరిగి వస్తుందని, పెళ్లి చేసి చూసుకుంటామని కోటి ఆశలతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. గుండెలు అవిసేలా ఆ తల్లిదండ్రులు రోధిస్తూ ఉన్నారు. చిన్నమ్మాయి అంటే ఏం చదువుకుందాం, ఇప్పుడు అమ్మాయి 3 సంవత్సరాలు అయిందండి ఎంఎస్ చదవటానికి వెళ్ళింది. ఎంఎస్ చదివింది, పూర్తయింది. ఇప్పుడు జాబ్ దాంట్లో. జాబ్ ఎక్కడ వస్తుంది సార్? అక్కడే ఓహాయిలో ఉన్నాయి. అంటే జాబ్ రాలేదు, జాబ్ టచ్ లో ఉంది. ఫ్రెండ్స్ ఉంటుంది అక్కడ? ఫ్రెండ్స్ తోటి ఉంటుంది. ఎంతమంది సార్ ఉంటుంది ఫ్రెండ్స్? 4 ఫ్రెండ్స్ అండి. 4 మొత్తం 9 మంది వెళ్ళారు ఫ్రెండ్స్ అంతా. ఎక్కడికి వెళ్ళారు సార్ వాళ్ళు? టూర్ వెళ్ళారు. మన మామూలుగా క్రిస్టియన్ సెలవులు కదా, అటుకి వెళ్ళారు. కాలిఫోర్నియా దగ్గర డెత్తీస్ ఏదో ఉంది, అక్కడ ఏరియా చిన్న గ్రామం అంట. ఆ గ్రామానికి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళి వస్తా లోయలో పడింది. చెప్పలేమండి, మనకేం తెలియదు. ఇంకేం చెప్పలేదు. కార్లో 4 ప్రయాణిస్తారు. 4 అండి. చనిపోయారు. ఇంకిద్దరు పరిస్థితి ఎలా ఉందంట? ఒకళ్ళు సీరియస్గా ఉంది, ఒకళ్ళు మామూలుగా ఉన్నారు. అంటే మరి అక్కడ పరిస్థితులు బట్టి బాడీని కానీ మామూలుగా తీసుకోవడానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది? అది మాల్లుడు గారు చేస్తున్నారండి, ప్రాసెస్ చేస్తున్నారు. అమ్మాయి ఈ మధ్య మీతో మాట్లాడిందా ఫోన్లో? మొన్న ఈ మధ్య మాట్లాడిందండి, 3 రోజుల నాడు. చెప్పిందండి మామూలుగా? ఏం లేదు, డాడీకి బిజీ కదా, అయ్యావు కదా బిజీ మాట్లాడలే వాళ్ళని చెప్పింది. మాకేం తెలియదు. పొద్దున 6ంటికి పక్కన అబ్బాయి చేసిందంట ఫోన్, మా పెద్ద పాప. అప్పుడు తెలిసింది యాక్సిడెంట్ అని. ఎలా జరిగింది అన్నది కూడా నాకు ఇంకా తెలియదు. అంతే. అంటే కార్లో ఎంతమంది వెళ్ళారమ్మా? నాకు తెలియదండి ఎంతమంది వెళ్ళింది కూడా, అసలు ఏమి తెలియదు.
భావన ఎట్లా ఉండేది మన మామూలుగా చెల్లకి? చాలా బాగుంటదండి. నా కూతురికి అయింది బంగారం అండి. నా కూతురు ఎవరి జోలికి పోదు అండి. నా బిడ్డ ఎవ్వరికి ఏమందు, ఎవరిని నొప్పించదు, ఎవరిని బాధ పెట్టదు, మమ్మల్ని బాధ పెట్టదు. ఇవాళ బాధ పెట్టిపోయింది మమ్మల్ని. అన్నిట్లో సీట్లు వచ్చినాయండి, బాగా మార్కులు వచ్చాయి, సీట్లు వచ్చింది, ఇంజనీరింగ్ కూడా సీట్ వచ్చింది. దేనికి ఇబ్బంది లేకుండా మమ్మల్ని కష్టపడి చదివారు ఇద్దరు పిల్లలు. ఇవాళ కష్టపెట్టిపోయారమ్మ నాన్న. చూశారుగా ఆ తల్లిదండ్రుల బాధ చూస్తుంటే నిజంగా ఎవరికైనా కన్నీళ్ళాగు. జీవితం అసలు ఒక్కోసారి ఎంత అనూహ్యంగా మారిపోతుందో, ఎంత క్రూరంగా తయారవుతుందో ఈ ఘటన గుర్తు చేస్తుంది. ఉన్నత లక్ష్యాల కోసం వెళ్ళారు, అనంత వాయువుల్లో కలిసిపోయినటువంటి మేఘనా భావనల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. పుట్టెడు దుఃఖంలో ఉన్న వారి కుటుంబాలకు తీరని శోకాన్ని తట్టుకునే ఆ శక్తిని భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిద్దాం. ఎవరిని నొప్పించదు, ఎవరిని బాధ పెట్టదు, మమ్మల్ని బాధ పెట్టదు. ఇవాళ బాధ పెట్టిపోయింది మమ్మల్ని. ఏం లేదు, డాడీ బిజీ కదా.